ఏంటి మావాడు ఇంకా చదివేస్తున్నాడు? పల్సర్ బండి కొంటా అన్నాను కదా, టెంప్ట్ అయ్యాడేమో. ఓకే, క్యారీ ఆన్. అమ్మాయి ఇంక పడుకో, రేపు పొద్దున్న మళ్ళీ ఎగ్జామ్ వల్ల పడుకుంటావు. అమ్మాయి సర్రా నీ మొగుడు చదువుకోవట్లేదు, చాప్టర్లా కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు. రేపు పరీక్ష పెట్టుకొని నిద్రపోతున్నావా? సిగ్గులేదు నీకు? అప్పుడే కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను రా. ఆ ప్రాక్టీస్ ఏదో బుక్స్ మీద పెట్టుకుంటే ఈ బాడికి డిగ్రీ పాస్ అయిపోతుంది కదా. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిగ్రీ కట్టావు, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, సోనియా గాంధీ కూడా వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు. ఇంకా మనం డిగ్రీ పాస్ అవ్వలేదు. రే కలాం గారు ఎప్పుడో చెప్పారా, నిత్య విద్యార్థి ఎప్పుడూ పైకి వస్తాడు. ఓహో, ఆయన చెప్పింది నీ మట్టిపోరకి అలా అర్థమైందా? ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. మరి అందుకే పాస్ అయ్యే ఉద్దేశం ఉందా? చెప్తున్నానా? చెప్పరా. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అవలేను, పాస్ అవ్వలేను. ఆఫ్టర్ ఆల్ నీలా 3 ఏళ్లలో పాస్ అయ్యేవాడికి నాలా సప్లీలు రాసేవాడు స్ట్రెస్ ఎలా తెలుస్తుందిరా? స్ట్రెస్ ఎలా తెలుస్తుంది నీకు? తప్పుకో. స్ట్రెస్. నానా నానా అంటే ఏంటి ఇప్పుడు? చదవనంటావా? నేను చదివి పాస్ అవ్వలేను అంటున్నా. ఓకే, నా ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, ఎగ్జామ్ చాలా బాగా రాస్తుంది, చాలా ఇంటెలిజెంట్. అంటే కాపీ కొడతానంటావా? నేను ఒప్పుకోను. ఓకే ఉసై, పొద్దున్నే సాక్షి పేపర్ తెప్పించుకోవే, కలర్లో నా ఫోటో వస్తుంది. మీ ఫోటో ఎందుకు వస్తుందండి? కూకట్పల్లి విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? అయ్యయ్యో, నాన్నేమైనా చేసుకుంటాడేమో. సుమంగళిగా పోవాలనుకుంటున్నాను, ఒప్పుకోనన్నా. అవునరా నాయనా, సొచ్చో పుచ్చో ఇంటికో పెద్ద దిక్కు ఉండాలిగా. ఉండాలి కదా, చెప్పండి ఆడికి. ఏ అర్ధరాత్రి 8 లొల్లి, మీరేదో ఒకటి తెలిస్తే నేను పోయి వండుకుంటా. ఏందే పండుకుంటావా? మీ నాన్న చావు కంటే నీ నిద్ర ముఖ్యమనే. వండి పడుకోండి, నేను పోతా. అయ్యో, మీరైనా చెప్పండి. వాగనానా. ఎవరా అమ్మాయి? ఎంత? 100. 100? 80 అన్నావు కదా. తనే కదా మీ అన్నయ్య. 20 రూపాయల కోసం చూస్తున్నావేంట్రా? అందరూ మనల్ని చూస్తున్నారు, పరువు పోద్ది. మీ బాబు కరూరుపతి ఏమో, మా బాబు మాత్రం మామకి జస్ట్ పతే. అసలే ముసల్దాన్ బర్త్డే అన్నా 250 పెట్టి రోజుల్లో బట్టలు తెచ్చుకున్నాను, అదే బొక్క. వెళ్ళి మీరు మాట్లాడుతుండండి, వస్తాను. హాయ్ మావయ్య, బాగున్నారా? బాగున్నా. బాగున్నా వదినా? తీసుకోవాలా? జాబ్లో రావచ్చు కదరా. నువ్వు కారు పంపించవచ్చు కదా అమ్మ బర్త్డేకి. డబ్బులు ఏమన్నా తక్కువయ్యా? డిగ్రీ పాస్ అయితే నీ దగ్గర ఉండేవి. చెన్నై నుంచి ఎప్పుడు అదే వచ్చాను బావా, 2 రోజులు ఉండి వెళ్తా. బాగున్నారా? ఇంకా ఇలాగే ఉన్నావా? పాస్ అవ్వలా? ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలా? ఉండండి. ఇదిగో బావా. బావగారు. ఏంటి బావా? ఎందుకు బావా అందరి చేత మాట్లాడతావు? కష్టపడి చదివి పాస్ అయిపోవచ్చుగా. నువ్వేం చదివావు? బీటెక్, ఎంబీఏ. ఏమే మంచి నీళ్ళు పట్టరా. వస్తున్నానండి. నువ్వు మీ ఆవిడ నీళ్ళు అడుగు. ఇదిగోండి. వెళ్ళా. డిగ్రీలు పాస్ అయినాడు కాదు గొప్పాడు, పెళ్ళాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు గొప్పాడు. డిగ్రీలు పాస్ అయ్యాడట, తోకలో డిగ్రీలు. అబ్బాబే, మీ నాన్న ఎగ్జామ్ ఎలా రాశాడు? చాలా బాగా రాశాడు. సెట్ చేసాను. 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. మీ నాన్న గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. మీ నాన్న గివ్ అప్ ఏమను ఆస్తి మొత్తం మాకు వస్తుంది. తలో 10 లక్షలు ఇస్తాను రా. పాపం ఈ వయసులో మా అన్నయ్య కష్టపడడం మేము చూడలేకపోతున్నాం. అయ్యో, ఏదో మాట చెప్పి మీ నాన్న ఒప్పించు. మా నాన్న ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడున్నాడు. ఓ, ఇటు వెళ్తాడేంటి? వీడు మారాడు. ఏ ముసలే, నీకోసం అత్త వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్గా పార్టీ చేస్తుంటే నువ్వేంటి మొహం లో పెట్టి కూర్చున్నావు? ఎంత డబ్బు ఖర్చు పెడితే ఏముంది లేరా? ఆ మొహాలేంటి, ఆ మ్యూజిక్ ఏంటి? చచ్చిపోతున్నాను. నచ్చలేదా? ఇప్పుడు చూడు, ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఏయ్ పప్పు నాకేవే. నమ్మక ద్రోహం రాది, నేను ఇంకా జీర్ణించుకోలేకపోతాను. ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. తినండి. ఆ లెగ్ పీస్ అయ్యి తిను. అసలు ఫెయిల్ అయ్యాననే బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫెయిల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు?
అయినా నాన్న పెద్ద దేడిది మాకని తెలియదా ఏంది? ఏయ్, ఏమన్నావు? ఆపు మళ్ళీ పౌరుషం ఒకటి వాళ్ళ కడుపుకి అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు అసలు సిగ్గులేదు సిగ్గులేదు. ఎప్పుడు ఇంతే, నేను తినేటప్పుడు తిడతారు, నాకు వద్దు. ఏమండి ఏంట్రా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఓ ఊడ తినకపోతే ఏం చచ్చిపోలే. అన్నయ్య నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్క తీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేదే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. ఆ, మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ ఈడికి. చచ్చిపోతున్నాం. నడు నడు. ఆ. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యామనుకో ఇంకా ఆస్తి రాదు మనకి. అప్పుడు తీసుకెళ్ళి థియేటర్లో కలర్ రౌండ్లు వేసి పోస్ట్ ఇచ్చేస్తాను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. తప్పకుండా. నీకెందుకు భయం? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. సరస్వతి మేడం గారిని కలుద్దామని వచ్చాం. సరస్వతి అంటే మేడం కాదు, ఆ. నేనే. పేరు బాల సరస్వతి. చెప్పండి. ఫీజు ఎంతో చెప్తే అర్థమైంది. జాయిన్ చేయి. మీ అబ్బాయిని పాస్ చేయించాలి అంతే కదా? నేను ఎప్పుడు పాస్ అయ్యానండి. మీరు పాస్ చేయాల్సిన మా నాన్నే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అది ఫీజు ఎంతో చెప్తే అంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్కి 10,000 ఛార్జ్ చేస్తాను, కానీ అంతకుముందు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. ఓకే. వాటన్నిటికీ మీ నాన్న కరెక్ట్గా సమాధానం చెబితే ఫీజులో రాయితీ ఉంటుంది. బాగా ఆలోచించుకుని చెప్పు. కంగారు పడుకో. అడగండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, RRRకి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత? అది ఇంకా జపాన్లో ఆడుతూనే ఉంది సార్. రన్ పూర్తవగానే ఫుల్ కలెక్షన్ చెప్తాను సార్. నేనేమన్నా డిస్ట్రిబ్యూటర్ అంటే అప్రాక్సిమేట్గా చెప్పు చాలంతే. 1100 crores సార్. సూపరు. సెకండ్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు కొట్టాడు? 75 centuries సార్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, జాహ్నవి కపూర్ పేరెంట్స్ ఎవరు? శ్రీదేవి బోని కపూర్ సార్. సూపర్, ఫెంటాస్టిక్, Thank you, sir. ఎక్సలెంట్, సూపర్ పర్ఫార్మెన్స్. మీ నాన్న ఫీజు 20,000. సార్ అదేంటి సార్ 10,000 అన్నారు, పైగా ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే డిస్కౌంట్ అన్నారు. చదువు మీద శ్రద్ధ ఉన్నోడు ఎవడో కూడా నేను అడిగిన క్వశ్చన్స్కి ఇంత కరెక్ట్గా సమాధానాలు చెప్పడం. కాబట్టే మీ నాన్న ఫీజు 20,000 ఓన్లీ. ఇదిగో సార్, ఈసారి మాత్రం పాస్ అవ్వాలి సరస్వతి గారు. అసలు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం. నేను చూసుకుంటాగా. ఐ నీడ్ ఏ హగ్. చదువుతాడు చదువుతాడు. హాయ్. నువ్వేంటి ఇక్కడ? సప్లైలు రాయాలి వాడు కదా. ఏం చేశాడమ్మా? పాస్ అవ్వాలి కదా. సారీ, ఆ రోజు ఏదో అనుకోకుండా. పర్లేదమ్మా, అలాంటివి పట్టించుకో. ఎలా తింటుందో తెలుసా అది? ఎదప సలహాలు అందుకే ఇవ్వకూడదు. అన్నీ నీకే తెలిసినట్టు ఓవర్ యాక్షన్. మీ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడడానికి వచ్చారా? మా ఫ్యామిలీ మెంబర్స్ మల్టీప్లెక్స్లకి రారే. ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చింది. అమ్మని డబ్బులు ఇచ్చిందా? నీ దగ్గర తీసుకోమంది, అందుకే వచ్చింది. అంటే నార్మల్ టికెట్లే కదరా. అవే ఇచ్చాను రా, అవి వద్దు నాకు రిక్లైనర్లే కావాలని తీసుకుంది. రెక్లైనర్ సార్. బాక్స్ ఆఫీస్ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి. ఓకే. సరిపోతాయా? పోనీ ఇంకో బస్తా దోలించమంటావా? ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నా. నేనే ఎప్పుడన్నా తిందాం అనుకుంటే ఎదురుకుండా ఉన్న డీమార్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను, రేట్లు ఎక్కువ అని. అలాంటిది 5 బకెట్లా? ఇచ్చండి 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 ఇచ్చండి. గివ్ బ్యాక్. వైషు ఇచ్చాయి. పరువు తీకరా, కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం. నువ్వు ఏదో పాపుకొని కౌరులు చెప్పకే. ఇచ్చాయి ఇచ్చాయి. ఇచ్చండి ఇచ్చండి. రే, కనీసం నేను కూల్ డ్రింక్ అయినా తాగుతాను. కూల్ డ్రింకా? కూల్ డ్రింక్ ఇక్కడ 350 రూపాయలు. నాకు కావాల్సింది 1 లీటర్ కాదురా, 250 ml. 350 ఇక్కడ. మంచినీళ్ళు తాగుతాను రా. వాటర్ 80 రూపాయలు నానా? అంటే కిన్లే 20 రూపాయలు కదా. ఇక్కడ గిన్నెలు ఉండవు, వీళ్ళ బ్రాండ్లో ఉంటాయి. అర్థమైందా? ఆయన మిడిల్ క్లాస్ వాడు మల్టీప్లెక్స్కి వస్తే ఇంటర్వెల్లో బయటికి రాకూడదు. ఒకవేళ వద్దాం అనిపించినా కామ్గేలు పోసుకుని మళ్ళీ లోపలికి కూర్చోవాలి తప్ప అంటే క్యాంటీన్ వైపు చూడకూడదు. ఏంటి ఎమోషన్ అవుతున్నావా? బిగ్ ఎగిరిపోద్ది. మిడిల్ క్లాస్ వాడికి పుట్టినందుకు బాధపడుతున్నాను. నువ్వు మిడిల్ క్లాస్లో పుట్టలేదు, మిడిల్ క్లాస్ వాడుగా మిగిలిపోతున్నావు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి సినిమా చూడు. హలో హలో ఇక ఈ వేరే వాళ్ళకి ఇచ్చేసుకోమ్మా. ఓకే సార్.
ఏ బామా టైం అవుతుంది లేకు. ఆ? ఇది చెవులో పెట్టుకుసావు ఊట్లో కాదు. ఆ, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. ఎక్కడికి? ఇవాళ 1వ తారీఖు, వచ్చి 3 నెలలు అయింది కదా, అక్కడికి వెళ్ళాలి కదా రేయ్. కూతురు దగ్గరికి. వారం రోజులు ఉండిపోతుందిరా ఉన్ని. అంటే వాళ్ళ 1వ తారీఖు కదా, ఉండకూడదు. అమ్మా ఆ. నువ్వు రెడీ అవ్వు, బయలుదేరాలి. నా వారు బిగించడానికి 350 రూపాయలు అంట. అందరి రేట్లు పెరుగుతున్నాయి, మన రెమ్యూనేషన్లు తప్ప. గట్టిగా ఉండాలి రోయ్ డబ్బుల దగ్గర. నీ గురించి తెలియక వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ డేస్. ఏయ్ ఉమా మహేష్, ఏంటి సర్ఫెక్సల్ యాడ్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు? ఆ బేకర్స్ డెన్ గ్యాంగ్ సరైన ఏదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ మరి ఇచ్చావా? వాళ్ళే ఇచ్చారు. పొలిటీషియన్తో పెట్టుకో, పోలీస్తో పెట్టుకో, స్టూడెంట్తో పెట్టుకో. ఉదయాన్నే చేస్తారు బ్రష్, ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్. ఓహో, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ కదా యంగ్ బ్లడ్ అనుకుంటున్నావా? మొన్న కళ్ళు తిరిగి పడిపోతారు, 2 సిలిండర్లు లెక్కించాం, బుద్ధులేదా? అదేదో నువ్వే వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు కదరా. వెళ్ళొచ్చమ్మా, వార్నింగ్ ఇవ్వచ్చు, తర్వాత గొడవ అవుతుంది, దెబ్బలు తగులుతాయి. 10 రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను. అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషింటారు? ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా, ఎలాగా బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు, డ్యాన్సులు చేస్తాడు. మనకు అయింది కుదరవు కదా, బాధ్యతలు బాధ్యతలు. నువ్వు కూర్చో. బాధ్యతలు లేకుండా అయినా నువ్వేంటి ఫేస్బుక్లో ఎవడన్నా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా, మరి బయట కమెంట్ చేస్తే ఫీల్ అవుతావు ఎందుకు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉండే ఉంటాడు కదా, ఆడికి చెప్పు, ఆడొచ్చి కొడతాడేమో. నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావా? బూతు నాకు గర్ల్ ఫ్రెండా? నా క్యారెక్టర్ గురించి నీకు ఇంకా తెలిసి ఉండదు. తెలుస్తుందిలే స్లోగా. ఈ ఆడలను కలిసి తిరగటాలు, పువ్వులు ఇవ్వటాలు, బుగ్గలడం మనం. వాడు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడమ్మా. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. కానీ రాఖీ పండుగ రోజున క్లాస్ అందరి ముందు వాడికి రాఖీ కట్టేసింది. అప్పటి నుంచి అందరూ వాడిని రాఖీ బాయ్ నెగతాలు చేయడం మొదలెట్టారు. వాడు ఆ రోజే ఓ డెసిషన్ తీసుకుండు. ఏంటది? అప్పటి నుంచి వాడికి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా వెంటపడి మరీ రాఖీ కట్టించుకుంటాడు. ఐ లవ్ యూ చెప్తే రాఖీ కట్టించుకుంటాడా? వాడికి డౌట్ వచ్చినా కూడా రాఖీ కట్టించేసుకుంటాడు. ఇప్పటికి చాలా మందితో కట్టించుకుండు. ఇక్కడ సార్ ఇక్కడ బాలు ఎవరండి? క్రెడిట్ కార్డ్ రికవరీయా? ఈడే బాల్. లేదు సార్, కొరియర్. అయితే నేనే ఇచ్చేయి. ఇక్కడ సంతకం పెట్టండి సార్. విత్ లవ్వా? ఒరే నీకెవరో ఒక అమ్మాయి షర్టు పంపించిందిరా, కానీ పేరు రాయలేదా? ఏ చూడండి, అజ్ఞాత ప్రేమికురాలు అనుకుంటా. ఏ ఆగు. రే నువ్వు బాక్స్ ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ ఒక బాక్స్ బదులు కూడా వచ్చేస్తాను. ఓకే ఓకే, పట్టుకో. పద. ఎక్కడికి? పద చెప్తా. ట్యూషన్ కి టైం ఏ అవుతుంది. వైషు, ఈ పిల్ల బ్యాగ్ ఇలా ఇవ్వు. ఇస్తున్నా. చెప్తా. ఒక నిమిషం. ఇప్పుడు పెళ్లి కొడుక్కి నువ్వు బామర్ది అయినప్పుడు పెళ్లి కూతురు నీకేమవుద్ది? సిస్టర్. వాళ్ళ సిస్టర్ నీకేమవుద్ది? ఏమవుతుంది? ఏమవుద్ది అంటావేంట్రా? అకార్డింగ్ టు ఇండియన్ వర్షం ప్రకారం మీ బావకి వీళ్ళకి పెళ్ళైతే నువ్వు ఈ పిల్ల అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కసారి ఆలోచించురా. మా నాన్న వస్తున్నారు. జయా బాబు, నువ్వు వాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఓ అలాగా. మీ అన్నయ్య గారి అబ్బాయి అంటే నాకు కొడుకు పరిసి అవుతాడు. మీ పేరెంట్ నన్ను అంటే వాడు చెప్పలేడు అంకుల్. బాలు. బాలు. అయ్యో ఎక్కిళ్ళు. ఏమా సరేవు, అన్నయ్యకి మంచి నీళ్ళదేమ్మా. బాబు ఏం కొట్టుడు?
నువ్వేందిడా అసలు నువ్వేంది ఇక్కడ? మనదే ఫంక్షన్. నువ్వేమైనా పెద్ద మనిషి అయినావా? అరే మ్యూజిక్ కొట్టనీకి వచ్చిన డాడీ పిచ్చోన్ లెక్క చేయకు. చూడు, ఇక్కడ నేనెవరో తెలియనట్టే ఉండు. దా. ఈ మమ్మీ మీరేందేడా? మన సురేఖాంటి వాళ్ళ బిడ్డరా? నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్స్ నా కాంటాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకొని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా. నా ప్రొఫెషనల్ స్పేస్లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ మమ్మీ. సరేరా. అది నేడి నాలే. అరే పొద్దున్న లేస్తే పంచాయతీనండి మామతోని. మమ్మీ బుల్లెట్ కాఫీ. ఏం డాడీ ఇడ్లీలో సాంబార్ లేదా? ఏందది? ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూంలో కూర్చొని తాగుతుండు. ఆ కాఫీలో వేసుకొని తాగుడేదిరా పిచ్చి పని కాకుంటే. అరే డాడీ కాఫీలో నెయ్యి బటర్ ఇవన్నీ వేసుకుని తాగితే ఏమవుతుంది తెలుసా? ఇదంతా ఫ్యాట్ రైస్ అవుతుంది ఇదంతా. మరి రాత్రి తాగిన ఫ్యాట్ సంగతి ఏంది? అరే ఊకో డాడీ అన్నిటికీ నువ్వు. మమ్మీ ఒక 4 గుడ్లలోకి వెళ్ళి ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్? ఎల్ల పడేస్తావా? అయ్యో వేస్ట్ అవుతుంది కదా అంది నేను పైల్స్ వస్తుంది. ఊరు మీద పడతాడు. ఊరు మీద పడే ముందట మా పని మనిషితో లొల్లి. 2 సుక్కలు ఆయిల్ తక్కువ పోసిండని పెట్రోల్ పంపంతో లొల్లి. ఆఖరకు హెయిర్ కటింగ్ వంతో కూడా లొల్లే. అరే నాకు అర్థం కాదు, గా మల్కాజ్గిరిలో కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా స్టైల్లో కటింగ్ చేయమంటే వాడు అడికెళ్ళి చేస్తాడు సార్. చారడ కోడికి బారణ మసాలా. రెడీ ఆరా? రెడీ అన్నా? చూసుకో. కల్ తెరవాలనా? తెరు. ఎట్లుందన్నా? ఈడనే ఉన్నారు కదా రాబాయ్ మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా రా. హైలైట్స్ రాబాయ్. అరే మంచిగానే ఉంది కదన్నా. కాపర్ బ్రౌన్, బర్గండి, గోల్డ్ కలర్స్ ఇవి 3 కలర్స్. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా. 1 2 వేసినాం అనుకో 3 వదిలేసేయాలా. 4 5 వేసినాం అనుకో 6 వదిలేసేయాలా. 7 8 9. ఇప్పుడు రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితుందన్నా? నవ్వినా అంకుల్ మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతుంది. అది ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. షోల్డర్ సాలిడ్ టైట్గా ఉందన్న. జిమ్ కొడుతున్నట్టున్నావుగా. ఏడారా మొత్తం చెక్క చినిగిపోతుంది. కీటో డైట్ మీద ఉన్నా నేను. ఏంటిదన్నా అది? కీటో డైట్ రా. రైస్ తినం, ఆలుగడ్డ తినం, ఖాళీ ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, నో కార్బోహైడ్రేట్. ఇట్లా ఫ్యాట్ తింటావా అన్న? అమ్మ మరి ఫ్యాటే కారా లోపలివి ఫ్యాట్ ని కట్ చేసేది. ఏ ఉక్కో అన్న, మజాక్ చేయకు ప్లీజ్. అరే అవులే, డైమండ్ ఎట్లా కోస్తారు చెప్పు? డైమండ్ ని చెప్పు నువ్వే. డైమండ్ తోనే కోస్తారు. నిజమా? ఎట్లుంటది మరి మనతోని? సచ్ ఎ స్మాల్ ట్రిప్. ఎంత ప్యాక్ చేసినాం లేడీస్. హలో, అవుట్ ఎంట్రీ సైన్ చేయవా? బేబీ కమ్ డౌన్. ఓకే, మనం మర్డర్ చేసామని ముట్టరని గట్టిగా అనకురాదు. ఓకే బేబీ. సరే ఓకే, నేను హ్యాండిల్ చేస్తా కదా. ఏంటి అంత కేర్లెస్ బిహేవియర్ సావిత్రి? అంతా మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో చీప్ మెటీరియల్ అనుకుంటున్నావా? అని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, బెల్జియన్. దీస్ పీపుల్ పెన్. డూ యూ హ్యావ్ టిష్యూ పేపర్? టిష్యూవా? ఎందుకు? నాకు మెడకాయ కింద చెమట వస్తుంది. ఓ ఓకే. అంటే మర్డర్ ప్లాన్ చేసినావు, మరి కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా ప్లాన్ చేసేది ఉండే. ఒక పెద్ద సూట్ కేసు ఎత్తడానికి రాదు, మళ్ళీ జిమ్కి వెళ్తావు రోజు. జిమ్ పోయేది వెయిట్ లిఫ్టింగ్ చేయనికి, శవాల లిఫ్టింగ్ చేయనికి కాదు. సర్లే ఎత్తు. టైర్ పట్టుకుని ఎత్తుతావా? ఎత్తు. పనికొక బలిచిండు.
ఇల్లు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? క్లబ్కి అయితే కాదు రాధిక. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం అవి దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో పోయి ఉండవు నువ్వు వీడికి. నువ్వు ఏడికి పోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఇక ఏంటది ఆ లౌంజెస్ హెల్ప్ చేసి నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. నీదేం టెన్షన్ రా భయ్? అరే ఆ మర్డర్ కేసులో సీఏ రావు గారు ఎంత తీసుకుంటా? 30 లక్షలు అన్న. 30 లక్షలు. మనకెంత ఇచ్చిండు? 50,000. 50,000 ఇచ్చిండు. అరే చెప్పరానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాడిని చూసుకోమని మనకు చెప్పొద్దని చెప్పు. ఏం పిచ్చపోలేక కనబడుతున్నామా అవులాగాడు? సార్ చెప్పురా భయ్ ఏందో. అక్కడ ఎవడో ఉన్నాడు. ఆడు కావాలి వీడా? ఇంట్లో ఏం పని రాబోయ్ నీకు? అరే తీసుకపోయింది సార్. అదే హెడ్ కానిస్టేబుల్ అని అరెస్ట్ చేసినప్పుడు నన్ను జైలుకి తీసుకుపోయే రెస్పాన్సిబిలిటీ మీదే. అరే నువ్వు కసాబావా నీకాడ జైల్లో జాగ్రత్త తీసుకపో. అరే జాగ్రత్తగా నేను తీసుకపోవా? జైలుకి వస్తా మీతోని. సార్ నేను దాంతో పోను సార్, నేను నడు. సార్, అరే జాక్ అంతా రాధికానే చేసింది, నాకేం సంబంధం లేదు. అసలు నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు నాకు. అంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్, బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే నేను. మీరు ఫ్రెండ్సే కదా? నా ఎక్స్రా తెలుసు, నాకు తెలుసు జాక్. ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్తో ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నమ్మ నేను. నా డబ్బులు ఎక్కడరా? ఆ కాజా కూడా మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. 2 కోట్లు రోడ్ మీద వదిలేసావా? ఎందుకట్లా క్రాక్ జాక్ లెక్క చేస్తున్నావు? ఏం కొకేన్ అనుకుని శనగపిండి ఏమన్నా లాగినవా ఏంది? ఆడ రాధిక ఉన్నదాడ. రాధికా నమ్మి నీ ఎక్సేగా. రే అదొక పెద్ద క్యాండిడేట్ రా. ఎందుకట్లా మాట్లాడుతున్నావు జాక్ పిచ్చోన్ లెక్క? ఆడ వచ్చిన లొకేషన్ ఆపు, ఈయనే అన్ని లెక్క ఆపు. అరే ఈయనే ఉండ. ఏదిరా కారు? ఈయనే ఉండాలిరా. రాధిక ఎక్కడుందిరా? ఏది రాధిక ఏది? అరే ఈయనే ఉండ. నీట్లో ఉందా? వెళ్ళి తీసుకురారా, తీసుకురా. 2 కోట్లు. నా డబ్బులు ఎక్కడరా? ఎక్కడా? నా డబ్బులు హాయ్ టిల్లు, దిస్ ఈజ్ బంటి. బంటి ఈజ్ యువర్ ఫ్రెండ్. నీకు ఏదైనా డిప్రెసివ్గా ఉన్నా, లోన్లీగా ఉన్నా ఏడవకూడదు, బంటితోనే పంచుకోవాలి, ఓకేనా? ఏం చెప్తున్నాడు రాడు? హాయ్ బంటి, అక్కడ ఓడో ఉన్నాడు ఆ డోర్ వెనకాల. ఏందిరా టిల్లు పిచ్చోన్లా చూస్తున్నావు? ఎవరున్నారాడా? మాకు కనపడింది నీ ఒక్కనికి కనిపిస్తున్నారా? అమ్మా పేషెంట్స్ అలా డెరిగేటర్గా మాట్లాడొద్దమ్మా. ఏంటిదేంటిది? అంటే చిన్న చూపు చూడొద్దని. అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి? 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు, తీసుకెళ్ళిపోతాం. ఏమైంది పిల్లడికి? లేచిండే? లేచిండు, వాలీబాల్ ఆడుతున్నాడు. పోయి స్కోర్ రాసుకొని రాపో. నైస్ జోక్. నన్ను ఏమన్నా మాట్లాడమంటారా మనోడితో? ఏం మాట్లాడతారండి? గతం మర్చిపోయినంత ఏం మాట్లాడతారు? ఏమైంది? గతం మర్చిపోయిండు, పిల్లగా నెత్తికి దెబ్బ తగిలింది, అగ వస్తున్నాడు.
వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఆగో. సి గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకాయతం లాంటిది. రెడ్ పెన్తో రాస్తే రెడ్గా, గ్రీన్ పెన్తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు? అట్లా కాదు సార్. ట్రామటిక్ ఇంజూరీ అయిన పేషెంట్కి ఇల్యూజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తనతో మనమే స్ట్రింజెంట్గా ఉండాలి. డాక్టర్, నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్. ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కాలే. రియలీ? ఒక పని చేద్దామా, నువ్వు అవతలికి పోయి ఎవరన్నా తెలుగు తెలిసిన డాక్టర్ని ఇక్కడికి పంపిస్తావా? అలా కాదు సార్, ఈజ్ మై ఫస్ట్ పేషెంట్. అంటే మా పిల్లగానే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టరీ అంతా?